ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు దేవుని సమాధానము ఆయన మందిరంలో మీకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనమును ధ్యానం చేసుకుందాం. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనమును ధ్యానం చేసుకుంది. యెహోవా ఇశ్రాయేలీయుల దేవుడు, పైనున్న ఆకాశమందైనను కింద ఉన్న భూమి ఎందైనను నీ వంటి దేవుడు ఒకడునూ లేడు. పూర్ణ మనస్సుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధన నెరవేర్చుచు కనికరము చూపుచు ఉండువాడవై ఉన్నావు. సొలొమోను మహారాజు దేవుని ఆలయం మందిరములో ప్రవేశించి యెహోవా బలిపీఠం ఎదుట నిలువబడి ఆకాశం తట్టు చేతులెత్తి ఇలాగూ ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఆకాశమందైనను కింద భూమి అందైనను నీ వంటి దేవుడు ఒకడును లేడు. నీతో సాటి అయిన వారు లేరు. ప్రభువా, నీవు గొప్ప దేవుడవు, మహోన్నతుడవు, మహాపరిశుద్ధుడవు అని దేవుని వాక్యంలో సొలొమోను చేయి ప్రార్థనలో దేవుని నామమును మహింపరుస్తూ ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎవరో, ఆయన శక్తి ఏమిటో, ఆయన స్వభావం ఏమిటో, స్వభావ లక్షణాలు ఏమిటో ప్రార్థన ద్వారా దేవుని మహింపరుస్తూ ప్రార్థిస్తూ ఉన్నాడు. అందువలన నీ వంటి దేవుడు అప్పుడైనాను లేడు, నీతో సాటి అయిన వారు ఎవరు లేరు అని దేవుని వాక్యంలో రాయబడింది. ఎందుకనగా ద్వితీయోపదేశ కాండంలో మోషే భక్తుడు 4వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో 7వ వచనం, ఏలైనగా మనము ఆయనకు మొర్రపెట్టినప్పుడల్లా మన దేవుడని యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు అని దేవుని వాక్యంలో రాయబడింది. అలాగే 3వ అధ్యాయంలో 23వ వచనంలో యెహోవా ప్రభువా, నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనపరచ మొదలుపెట్టి ఉన్నావు. ఆకాశమందే కానీ భూమి అందే కానీ నీవు చేయు క్రియలను చేయగల దేవుడు ఎవడు? నీవు చూపు పరాక్రమమును చూపగల దేవుడు ఎవడు అని దేవుని వాక్యంలో రాయబడింది. ఆయన పరమ దేవుడును పరమ ప్రభు అయి ఉన్నాడని మనము ద్వితీయోపదేశ కాండంలో అలాగే నిర్గమాకాండంలో మోషే భక్తులు సెలవిచ్చినట్లుగా ఆయన పరమ దేవుడై ఉన్నాడు. ఆయన ఆకాశమందు గొప్ప దేవుడిగా ఉన్నాడు. ఆయనకు సాటి అయిన దేవుడు ఎవరు లేరు అని దేవుని వాక్యంలో ఆయన ఎటువంటి వాడు అంటే ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 9వ వచనము, కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడని తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను స్థిరపరచేవాడును 1000 తరములకు కృప చూపువాడు నమ్మదగిన దేవుడు. ఆ నమ్మదగిన దేవుడు గొప్ప దేవుడు. ఆయన ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు, దేవాది దేవుడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందుకే మనం ప్రార్థించినప్పుడల్లా ఆయన పరలోకమందున్న పరమ ప్రభు అయిన దేవుడై ఉన్నాడని ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 17వ వచనంలో, ఏలైనగా నీ దేవుడని యెహోవా పరమ దేవుడును అంటే పరలోక నివాసి అయి ఉన్నాడు, పరమ ప్రభువును అంటే పరలోకం నుండి తన రాజ్యం ఏలువాడునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు. కాబట్టి 20వ వచనంలో నీ దేవుడని యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయవలెను. ఆయనే నీకు కీర్తనీయుడు. నీవు కన్నులారా చూచుండగా భీకరమైన గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే అని దేవుడైన యెహోవాను హత్తుకొని ఆయన్ను ప్రేమించి ఆయన మార్గంలో నడుచుచు ఆయన ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనుచున్న వారి ఎడల ఆయన దృష్టికి అనుకూలముగా పూర్ణ మనసుతో ఆయన దృష్టికి అనుకూలంగా నడుచుకున్న వారని అర్థం. మనం చదువుకున్న మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనంలో నిబంధన నెరవేర్చుచు కనికరము చూపు దేవుడై ఉన్నాడు. వాగ్దానం స్థిరపరిచి మాటను నెరవేర్చు దేవుడు.
నిబంధనలో దేవుని వాగ్దానము నెరవేర్పు, దేవుని వాగ్దానం స్థిరపరచడానికి దేవుడు నిబంధనగా చేస్తాడు. ఆ నిబంధన ఆయన్ను ఎరిగిన వారి ఎడల, ఆయన కృప కొరకు కనిపెట్టే వారికి, ఆయన నామందు భయభక్తులు కలిగి ఉన్న వారికి, ఆయన ఆశ్రయించే వారికి, ఆయనను నమ్ముకొని ఆయన పరమదేవుడైన ఉన్నాడని, పరమ ప్రభువై ఉన్నాడని, దేవాది దేవుడై ఉన్నాడని నమ్ముకున్న వారికి తన నిబంధనను నెరవేర్చి, నిబంధనగా దేవుడు మానవునితో చేయు ఆత్మీయ ఒడంబడిక, స్పిరిచువల్ అగ్రిమెంట్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. అది ప్రమాణపూర్వకంగా వాగ్దానమును నెరవేర్చుటకు, దాన్ని స్థిరపరచుటకు, దాని నిబంధనగా దేవుడు మన జీవితంలో అనుభవిస్తాడు. ఆయన నిబంధన ఎటువంటిదంట అంటే, భక్తుడైన దావీదు సమూయేలు గ్రంథంలో ఇలాగూ 2వ సమూయేలు గ్రంథంలో భక్తుడైన దావీదు దేవుని యొక్క నిబంధన గురించి 23వ అధ్యాయం 2వ సమూయేలు 23వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది, ఇశ్రాయేలు దేవుడు సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలుకు ఆశ్రయదుర్గమగు వాడు నా ద్వారా మాట్లాడుచు ఉన్నాడు అని చెప్పి 23వ అధ్యాయం 5వ వచనంలో, ఆయన నాతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు అనగా దావీదుతో చేసిన నిబంధన నిత్యమైన నిబంధన. ఆయన నిబంధన సర్వసంపూర్ణమైన నిబంధన అనగా సర్వసంపూర్ణంగా ఆయన మాట ఇచ్చిన దాన్ని తప్పక నెరవేర్చుతాడు అని వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు, ఆయన గొప్ప దేవుడు అని, ఆయన చెప్పిన మాటను తప్పక నెరవేర్చు దేవుడు, వాగ్దానం నెరవేర్చు దేవుడు, స్థిరపరచు దేవుడు. అది స్థిరమాయను, దేవునికి పూర్ణానుకూలమైనది ఆ నిబంధన, దేవుడు ఇచ్చిన మాట కాబట్టి దేవుడు మాత్రమే నిబంధన చేయగలడు. ఆ తర్వాత అది నాకు అనుగ్రహింపబడిన రక్షణార్థమైనది ఆ నిబంధన, నిశ్చయంగా ఆయన దానిని నెరవేర్చును అని. మొట్టమొదటిగా ఆయన నిబంధన ఎటువంటిదంటే నిత్య నిబంధన. దావీదును ఎరిగి ఉన్నాడు, అబ్రహామును ఎరిగి ఉన్నాడు, అబ్రహాముతో చేసిన నిబంధన నిత్య నిబంధనకి ఇస్సాకు ద్వారా స్థిరపరిచాడు. అలాగే దావీదుతో కూడా నిత్య నిబంధన చేసి ఉన్నాడు. అది సర్వసంపూర్ణమైన నిబంధన, అది ఆయన నిబంధన, అది స్థిరమైనది, అది దేవునికి పూర్ణానుకూలమైనది, పరిపూర్ణంగా దేవుని చిత్తముకు అనుకూలముగా తన కార్యం జరిగించడానికి ఆ నిబంధనను ఆయన తన ఎరిగిన వారి జీవితంలో ఆయన చేయు నిబంధన ఉంది. అందుకే సొలొమోను భక్తుడు ఇలాగ ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఏమని, నీ దృష్టికి అనుకూలంగా నడుచుచు ఉన్నవారిని వారి ఎడల నీవు నిబంధన నెరవేర్చు కనికరం చూపు దేవుడు. దేవుని నిబంధన రక్షణార్థమైనది, సర్వసంపూర్ణమైనది, దేవుని చిత్తమునకు అనుకూలమైనది, పూర్ణానుకూలమైనది, అంగీకారకృతమైనది. ఆయన చిత్తమునకు అనుకూలమైన దానిని నెరవేర్చున్నది నిబంధన. అది తరతరములకు నిత్య నిబంధనగా దేవుడు స్థిరపరుస్తాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి మనము కూడా ఆ నిబంధనకు వారసులుగా ఉండాలి. ఆ నిబంధన ద్వారా ఈ 8 నిబంధనలు ఆఖరి నిబంధన క్రొత్త నిబంధన అనగా యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించిన క్రొత్త నిబంధన. అబ్రహాంతో చేసిన నిబంధన, దావీదుతో చేసిన నిబంధనను పరిపూర్ణంగా ఆయన స్థిరపరచడానికి యేసుక్రీస్తు అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు, యేసుక్రీస్తు వంశావళిని మత్తయి సువార్త 1:1 చదివిన ప్రకారము యేసుక్రీస్తు ద్వారా క్రొత్త నిబంధన అనగా ఇక ఆయన మన పాపములు ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనడు అని, మన పాప క్షమాపణ కొరకు ఆయన క్రొత్త నిబంధనను మధ్యవర్తి అయి ఈ లోకము పాత నిబంధన ద్వారా ప్రవేశపెట్టబడిన నిబంధనను క్రొత్త నిబంధనగా, ఆ పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు దేవుడు పాత నిబంధనలో వారి పాపములు చేయకుండా 10 ఆజ్ఞలు ఇచ్చి ధర్మశాస్త్రం అనుగ్రహించి, ధర్మశాస్త్రం అనగా పాపం ఎట్టుగా తెలియచేసి, ఆ పాపం వల్ల వచ్చే జీతం మరణమని, ఆ మరణమును రక్షించడానికి, మరణమును విడిపించడానికి, మరణమును జయించే శక్తిని మనకు అనుగ్రహించడానికి విశ్వాసం ద్వారా యేసుక్రీస్తు ప్రభు నామమున విశ్వాసం ఇచ్చిన వారికి క్రొత్త నిబంధన అనగా ఇర్మియా గ్రంథంలోని దేవుడు దాన్ని ప్రవచించాడు ముందుగానే. ఆ నిబంధన ఇర్మియా గ్రంథములో యెహోవా దేవుడు 31వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో 33-34 వచనముల్లో ఇలాగ దేవుని వాక్యంలో, ఇది దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇది, వారి మనస్సులో నా ధర్మ విధిని ఉంచెదను, వారి హృదయం మీద దాన్ని వ్రాసెదను, ఇదే యెహోవా వాక్కు, నేను వారికి దేవుడునయ్యుందును, వారు నాకు జనులై ఉందురు, నేను వారి దోషములు క్షమించి వారి పాపములు ఇక ఎన్నడూ జ్ఞాపకము
చేసుకున్న కనుక అల్పులేమి గొనులేమి అందరూ నన్ను ఎరుగుదురు ఇదే యెహోవా క్రొత్త నిబంధన. ఇది హెబ్రీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు ఇలాగ రాస్తారు. క్రొత్త నిబంధన అనగా క్రొత్త నిబంధనకు మధ్యవర్తి. క్రొత్త నిబంధన అని చెప్పుట చేత 8వ అధ్యాయం 13వ వచనంలో ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటి దాన్ని పాతదిగా చేసి ఉన్నాడు. 12వ వచనంలో నేను వారి దోషం విషయమై దయ కలిగి వారి పాపములకి ఎన్నడూ జ్ఞాపకము చేసుకున్నని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. 8వ వచనంలో అప్పట్లో ఇశ్రాయేలు ఇంటి వారితో యూదా ఇంటి వారితో నేను క్రొత్త నిబంధన చేయుదునని చెప్పి 9వ అధ్యాయంలో 15వ వచనంలో ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలం జరిగిన అపరాధం నుండి విమోచనము కలుగుటగా ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానం పొందిన నిమిత్తం ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఆ మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభువారు మనందరి పాపం నిమిత్తం విమోచన క్రయధనముగా తను తాను అర్పించుకోవటానికి ప్రాయశ్చిత్తముగా ఉండటానికి దేవుడు తన కుమారుని లోకంలోనికి పంపి మన పాపంలోకి ప్రాయశ్చిత్తం కలగటానికి పాత దాన్ని పుట్టివేసి కొత్త నిబంధనకు మధ్యవర్తిగా ప్రధాన యాజకుడికి ఆయన వచ్చి తను తాను అర్పించుకొని ఒక్కసారే దాన్ని చేసి ఆ పని ముగించేందుకు ఆయన నిబంధన సర్వసంపూర్ణమైన నిబంధన. దాని అర్థం ఏమిటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24-25 వచనాలు ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వం కలివాడై ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరం జీవించినాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఆ సర్వసంపూర్ణమైన నిబంధన దేవుని చిత్తంలో అనుకూలమైన నిబంధన క్రొత్త నిబంధన యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇక మన పాపంలో ఆయన జ్ఞాపకము చేసుకొనక సర్వసంపూర్ణమైన నిబంధన, అది రక్షణార్థమైన నిబంధన, విమోచనార్థమైన నిబంధన క్రీస్తు యేసు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించిన క్రొత్త నిబంధన. ఆ నిబంధనకు మనం వారసులుగా, అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ప్రభురాత్రి సంస్కారారంభంలో లూకాసు వార్తలో ఇలాగూ ఇది మీరు దీన్ని చేయనప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకునుడి, దీన్ని తిన్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకునుడి అని ఆయన రొట్టె విరిచి 22వ అధ్యాయం లూకాసు వార్తలో 19వ వచనంలో ఇలాగ దేవుని వాక్యంలో పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నె ఇవి పట్టుకొని ఈ గిన్నె మీ కొరకు చెందింపబడుచున్న నా రక్తం వలన క్రొత్త నిబంధన, అది అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం వలన ఇక మన పాపంలో ఎన్నడూ ఆయన జ్ఞాపకం చేసుకోకుండా తుడిచివేయటానికి దేవుడు ఆయన చిత్తానుకూలముగా అతడు నలగొట్టబుట్టకు ఆ తండ్రికి అభిష్టమైన అది దేవుని చిత్తములకు అనుకూలమైనదిగా ఉన్నదని నేనే నా చిత్తానుసారంగా మీ పాపములను మీ అతిక్రమలు తుడిచివేస్తానని యెషయా గ్రంథంలో దేవుడు చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకుని ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా ఈ లోకంలోనికి వచ్చి విమోచన క్రయధనముగా 27వ అధ్యాయం యెషయా గ్రంథము 9వ వచనం కావున యాకోబు దోషముకి ఇలాగూ ప్రాయశ్చిత్తము చేదును ఇదంతయు అతని పాప పరిహారము వలనకు కలుగు ఫలము అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అలాగూ దేవుడు నేనే నా చిత్తానుసారముగా మీ పాపములన్నింటినీ మేము తుడిచివేస్తానని చెప్పి యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనం నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమం తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములకు జ్ఞాపకం చేసుకున్నానని చెప్పి ఆ నిబంధనను యేసుక్రీస్తు ప్రభు ద్వారా నెరవేర్చి ఆయన చిత్తముకు అనుకూలమై అనగా ఆయన నలగొట్టుబడుకు ఆయనకి ఇష్టమాయను, ఆయన శరీరం నలగొట్టుబడి ద్వారా ఆయన కార్చిన రక్తం ద్వారా అమూల్యమైన నిర్దోషమైన గొర్రెపిల్ల వంటి పస్కా పశువు వంటి క్రీస్తు రక్తం చే మనం విమోచింపబడి మన పాపములకు పరిహారం కలుగుతూ ఆయన నామందు విశ్వాసం నుంచి నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడతాడు. ఇక ఆయన మన పాపములను జ్ఞాపకం చేసుకున్నట్టని ఈ నిబంధన ఎటువంటిదంట సర్వసంపూర్ణమైనది, సంపూర్ణంగా రక్షించుటకు శక్తి గలది, రక్షణార్థమైనది, దేవుని చిత్తములకు అనుకూలమైన ఆ నిబంధన నిత్య నిబంధనగా క్రొత్త నిబంధనగా యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి మనమందరం ఆ నిబంధనకు వారసులుగా ఉండాలని దేవుని వాక్యము ఉదయకాల సమయంలో మాట్లాడుతూ వాటి నిబంధనను మన జీవితంలో నెరవేర్చడానికి దేవుడు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాడు. మనం ఆయన వైపు తిరుగుటకు ఆయన నామమును ఒప్పుకొని ఆయన నామం ప్రార్థించి ఆయన చిత్తముకు అనుకూలంగా ఆయన దృష్టికి అనుకూలంగా మనం ప్రార్థించుకొని మన నోటి మాటలు మన హృదయ ధ్యానంలో ఆయన దృష్టికి అంగీకారకృతంగా ఉండినప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని ఆ రాజ్యంలోకి వచ్చినప్పుడు మనం జ్ఞాపకం చేసుకొని ఆ సర్వసంపూర్ణమైన దేవుని చిత్తముకు అనుకూలమైన పరిపూర్ణమైన స్థిరమైన నిజమైన
ఆ వాగ్దానమును మన జీవితంలో నెరవేరుస్తాడు. ఆ వాగ్దానమే కొత్త నిబంధన ద్వారా అనుగ్రహించిన వాగ్దానము నిత్య జీవితం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడవును మహోన్నతుడైన తండ్రి, అవును తండ్రి, నీ నిబంధన సర్వసంపూర్ణమైనది, పూర్ణానుకూలమైనది, నీ చిత్తములకు అనుకూలమైనది, రక్షణార్థమైనది. కొత్త నిబంధన నిత్య నిబంధనగా మీరు స్థిరపరిచి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మాకు అనుగ్రహించిన పాప క్షమాపణ కొరకు, రక్షణ భాగ్యం కొరకు స్తోత్రం, విశ్వాస జీవితం కొరకు స్తోత్రం. వీడి ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు అలాగే మీ నిబంధన వారసులుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా అనుగ్రహించిన కొత్త నిబంధన మీరు మా పాపంలో ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నట్టు ప్రభా, మీ రాజ్యంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మేము ప్రభా మీ నామమునకు మీ దృష్టికి అంగీకారకృతమైన అనుకూలమైన పూర్ణాంగీకారకృతమైన జీవితం జీవించే భాగ్యం దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిబంధన, వాగ్దానం, ప్రమాణం, ఆయన వాక్యం మీ జీవితంలో ఆయనకు అనుకూలమైన దాన్ని నెరవేర్చి ఆయన చిత్తమును మీ జీవితంలో జరిగించి మీకు కార్యసిద్ధి కలుగు చేయును గాక. ఆమేన్. దేవుని దీవించును గాక. ఆమేన్.